ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లోకసువార్త 2:8-11 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు డిసెంబర్ 24 వెడ్నెస్డే. పరలోకనిస్తున్న సంఘబిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, ఇతర రాష్ట్రంలో ఉన్న మన ప్రియులందరికీ హ్యాపీ క్రిస్మస్, మరీ క్రిస్మస్. క్రీస్తు జన్మదిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. దైవ ఆశీర్వాదాలు మనపై కుమ్మరించబడినాక మరి కొద్ది గంటలే ఉంది కౌంట్ డౌన్ మహాపండుగ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, పొలములో రాత్రి వేళ మందలు కాసుకున్నటువంటి గొర్రెల కాపర్లకి గుడ్ న్యూస్ వచ్చింది. లోకములో పడుకుని నిద్రపోతున్న వాళ్ళకి, పాపంలో ఉన్న వాళ్ళకి రాలే ఆ న్యూస్. ఆ గొర్రెల కాపరులు ఎప్పుడైతే లోకరక్షకుడు పుట్టాడో, రక్షణ వచ్చిన దేవుని రాజ్యాన్ని తీసుకొని వచ్చాడు, మీ శాపాల నుంచి మీకు విడుదల, మీ దరిద్రం నుంచి విడుదల, మీ చీకటి బతుకులో గొప్ప వెలుగు వచ్చిందనే సత్యాన్ని ఎప్పుడైతే గ్రహించారో అత్యానందభరితులు వెళ్ళి ప్రభుని చూశారు, ఆరాధించారు. బహుశా ఏ గొర్రెలను సమర్పించుంటారు కానుకలుగా. తిరిగి వచ్చి అనేకులకి ఆ శుభవర్తమానం తెలియజేశారు. గుడ్ న్యూస్, దేవుడు తన దూతను పంపి చెప్పారండి. ఎస్, కనుక ఈ గుడ్ న్యూస్ వాళ్ళు తెలిసింది, వెళ్ళి ఆరాధించారు. అందుకనే నీకోసం స్పెషల్గా ఈ నైట్ 10:30కి 24th నైట్ 10:30కి ఎన్కైనర్ గార్డెన్, కుకటపల్లి మెయిన్ రోడ్ పక్కనే ఆ ఫంక్షన్ హాల్లోనే స్పెషల్ క్రిస్మస్ ఈవ్ ఉంది. రండి, మీరందరూ కూడా క్యాండిల్ సర్వీస్ చేద్దాం, 2-3 పాటలు పాడి, షార్ట్ మెసేజ్ విని, కేక్ కటింగ్ చేసి, ఫస్ట్ అవర్లో గ్రీటింగ్ తెలియజేద్దాం, హ్యాపీ బర్త్డే జీసస్ అని చెప్పేసి మనమందరం కూడా దైవ దీవెన పొంది శుభాకాంక్షలు తెలియజేస్తుంది. తిరిగి వెళ్దాం. మరలా ఉదయం అంటే 25th ఉదయం 6 గంటలకి మొదటి వర్షిప్, ఉదయం 8:30కి రెండో వర్షిప్, ఉదయం 11 గంటలకు మూడో వర్షిప్. 3 వర్షిప్లో శక్తివంతమైన స్తుతి, క్రిస్మస్ ఆరాధనలు మరియు బలమైన వాక్య సందేశాలు మరియు స్క్రిప్ట్స్, కొరియోగ్రఫీ, సాంగ్స్ ఉంటాయి. ఏ విషయాన్ని మర్చిపోదు. మీ స్నేహితులు, బంధువులు కూడా నడిపించండి. మహాపండుగ అనేకులు నడిపిస్తే అది మనకు దీవెన. ఒక్కళ్ళన్నా మీరు నడిపించిన వాళ్ళు వచ్చి దేవుని తెలుసుకుంటే రక్షణ పొందేది మనకు దైవ ఆశీర్వాదం. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. రండి, ఆ దేవుని ఆరాధన ఎవరిని లక్ష్యం చేయొద్దు. ఇంటి డెకరేట్ చేసుకుంటున్నాం, పండుగ వస్తున్న, బంధువులు చుట్టాలు వస్తున్నారని ఇంటికాడ అయిపోక ఆ పనులు ఇప్పుడు అన్న అక్కడెక్కడికి అయిపోవద్దు. దేవుని సన్నిధికి రావాలా, దేవుని ఆరాధించాలా, దైవ దీవెనలు పొందాలా. వస్తావు కదా ప్రార్థన ఆశ్చర్య. ఇక్కడ ఎవరు మిస్ కావద్దు నాయన. ఈ రాత్రి జరిగే ఆరాధనకి రావాలి. అలాగే రేపు ఉదయం 3 వర్షిప్లో జయమునివ్వండి, కృపనివ్వండి, ప్రతి ఒక్కరిని బలపరచండి. ఎవరు వ్యాధిగ్రస్తు వారు స్వస్థపరచండి. పండుగ దిన ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి అయ్యా. ప్రతి ఒక్కరు బట్టలు కొనుక్కోవాలి, దీవెనకరంగా ఉండాలి. అలాగే పేదవాళ్ళకు కూడా మేము సహాయపడాలి. అన్ని విషయాలు దీవెనిచ్చి గొప్ప కార్యాలు చేసి జయమునిచ్చి మహిమేతండి. అపాదులు లైపరచండి, మీతోటి బిడ్డలతో ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, గొర్రెల కాపర్లు బహుశా అలాగే తూర్పు దేశ జ్ఞానులు, దేవుని ప్రేమించిన వాళ్ళు తమ గుండెకి దగ్గరగా ఉన్న దాన్ని, విలువైన దాన్ని దేవుడికి ఇస్తారు. మొదట వారి హృదయాలు ఇచ్చారు. అలాగే విలువైన కానుకలు, బంగారం, బోళం, సాంబాణిని దేవుని సమర్పించారు. ఫ్రెండ్స్, ప్రేమ ఎందుకు కలదు? భారభరితమైన ఖర్చులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. ఎవరైతే మన సండే ప్రామిస్ చేశారో, అలాగే ఇంకా ప్రేరేపించబడిన వాళ్ళు, నేను ఘనమైన కానుక ఇవ్వాలి, ఈ ప్రేమ విందులో నా వంతుగా నేను గుప్పిలిప్పాలి, అనేకుడికి భోజనం పెట్టాలి, ఈ పండుగలో నేను పార్టిసిపేట్ చేయాలి అని ఎవరైతే ప్రేరేపించబడతారో అలాంటి వారికి ఒక అద్భుతమైన అవకాశం. ఈ రాత్రి, ఈ 24th నైటే 8 o'clock ఎన్కైనర్ గార్డెన్లో ఉంటాను నేను. అక్కడ స్పాన్సర్ మీట్ కలదు. మీరు వచ్చి ఆ విలువైన కానుకలు నా చేతికి ఇచ్చి ప్రేయర్ చేయించుకోవచ్చు. మనం ప్రేమ విందులో మన చెయ్యి కూడా ఉండాలి, అనేకులు దీవెనకరంగా ఉండాలి. నాకు ఆకలేసినప్పుడు భోజనం పెట్టారు, బట్టలు ఇచ్చారండి. అల్పులేని నా సహోదరుల చీటి నాకు చేయటం అన్నాడు దేవుడు. నీతో పాటు ఎవరైనా ఓ పేద వ్యక్తికి బట్టలు తీసుకో, నీ చేతులతోనే చర్చిలో పంచుతూ. కానీ అలాగే విలువైన కానుక, బంగారం, బోళం, సాంబడం ఎలా ఇచ్చారో దేవుని సన్నిధిలోకి విలువైన కానుకలు తీసుకొద్దాం. ఫ్రూట్స్ కూడా తీసుకొద్దాం. క్రిస్మస్ రోజున మనం ఫ్రూట్స్ ఇవ్వటం అలవాటు మనకి. గర్భిణీ స్త్రీలు కూడా, గర్భాలు లేనడు కూడా ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మీ స్నేహితులతో బంధుతో కలిసి రండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. పరిశుద్ధాత్మక శక్తి నిన్ను కమ్ముకునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆత్మతో సచ్చిన ఆరాధించే కృప మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. సీ యూ సిస్టర్ అండ్ బ్రదర్. ఈ నైటే కలుసుకుందాం. అలాగే రేపు ఆరాధన కూడా మిస్ చేసుకోవద్దు. అనేకులు నడిపించండి. దూర ప్రాంతంలో ఉన్న వచ్చేయి, నీతోనే దేవుడు మాట్లాడతాడు. సంఘబిడ్డ వచ్చేసేయి, ఆత్మీయుడ వచ్చేసేయి, ఆరాధన చేద్దాం. అంబరానంటే సంబరాలు.